చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా హాట్గా టాపిక్ నడుస్తుంది. అదేంటంటే లోకేష్ డిప్యూటీ సీఎం కాబోతున్నారు. ఇప్పుడు ఇది ఏ స్థాయిలో ప్రచారం జరుగుతుందంటే ఎక్కడ చూసినా ఎవరిని కదిపినా ఇదే మాట. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఇదే రకమైనటువంటి స్థాయిలో ఒక చర్చ వినిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి చెక్ పెట్టడానికి 3 పార్టీల కలయిక అనేది జరిగింది. తెలుగుదేశం, అలాగే జనసేన, భారతీయ జనతా పార్టీ. ముఖ్యంగా ఆయా పార్టీలకు సంబంధించి ముఖ్యంగా కీలకమైనటువంటి నేతలు చేసినటువంటి ప్రచార కార్యక్రమాలు కానీ వారు వెళ్ళిన విధానం కానీ చాలా కీలకంగా మారింది. ఊహించిన విధంగానే ఫలితాలు అయితే వచ్చాయి. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు లోకేష్కు డిప్యూటీ సీఎం ఇది తెర మీదకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే. ఉమ్మడి కడప జిల్లాలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు వెళ్ళారు. అక్కడ ఆ జిల్లా నాయకుడు మాట్లాడారు. ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో ఆయన మాట్లాడిన తర్వాత మరికొంతమంది మాట్లాడారు. అవును, లోకేష్ పార్టీలో చరిస్మా కలిగినటువంటి నాయకుడు, ఆయనకు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే అని తమ అభిప్రాయంగా చెబుతున్నామనే వారు మాట్లాడినటువంటి విధానం మనకు తెలుసు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారట. వెంటనే కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి కొన్ని మెసేజ్లు వెళ్ళాయి. ఎవ్వరూ కూడా గీత దాటొద్దు, హద్దు మేరొద్దు. ఏదైతే లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి అని ప్రచారం లేపిన వారు ఉన్నారో ముందుగా వారికి, తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులందరికీ మీ అభిప్రాయాన్ని అనవసరమైనటువంటి విధంగా మీరు పార్టీకి మచ్చ తెచ్చే విధంగా మాట్లాడొద్దు అని చాలా సీరియస్గా తీసుకున్నారట. రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. దీనివల్ల ఇప్పుడు 2 పార్టీల మధ్య కాస్త గ్యాప్. ముఖ్యంగా జనసేన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి బాధ్యతలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇటువంటి సమయంలో అంటే పవన్ కళ్యాణ్ సరిగా పనిచేయట్లేదా, అందుకే డిప్యూటీ సీఎం అనే అంశం తెర మీదకి వచ్చింది అనేది మరొక రకంగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన వెళ్తున్న విధానం కానీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ చాలా మంచిగానే ఉన్నాయి. అదేదో మేము చెప్తున్నది కాదు, మనం చూస్తున్నాం ఈ 7 నెలల్లో జరిగినటువంటి పరిపాలనాపరమైనటువంటి అంశాలు, తీరు. ఇటువంటి సందర్భంలో ఇది జనసేనకు కాస్త ఇబ్బంది కలిగించేటువంటి అంశం లోకేష్కు డిప్యూటీ సీఎం అనేది ఒకటి. అసలు తెలుగుదేశం పార్టీ భావిస్తుందా, అసలు ఆలోచనే లేదు, ఆలోచనను తీసుకురావాలి ఎలా అయినా సరే అని కొంతమంది నాయకులు. దీనికి సంబంధించి జనసేన నుంచి ఎవరు స్పందించలా, కానీ తిరుపతి నుంచి జనసేన నాయకులు కిరణ్ రాయల్ ఆయన స్పందించారు. మెగా బ్రదర్స్ 3 కాదు 4, 4వ వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఏదైతే ఎన్నికలకు ముందు 3 పార్టీలకు సంబంధించినటువంటి అధినాయకులు కూర్చొని మాట్లాడుకున్నారో దాని ప్రకారమే వెళ్ళండి తప్ప ఈ రకమైనటువంటి ప్రచారం జరిగితే 3 పార్టీలకు మంచిది కాదు, అలాగే ప్రభుత్వం కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఆయన మాట్లాడారు. అంటే ఈ అంశం ద్వారా వైఎస్ఆర్సీపీ అస్త్రంగా తీసుకొని తప్పుడు ప్రచారాన్ని చేస్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలో 3 పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం అలాగే జనసేన ఈ 2 పార్టీల నాయకులు చాలా వ్యూహంతో ముందుకు అడుగులు వేయాలి అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్కు చాలా సమీపంగా ఉండేటువంటి వ్యక్తి కిరణ్ రాయల్. సో ఇటువంటి సందర్భంలో వెంటనే ఆయన నారా చంద్రబాబు నాయుడు అధికారులను నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు మెసేజ్ చేశారు. ఎవ్వరూ కూడా ఈ అంశం ఇక ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే, ఎవరైనా మాట్లాడితే పార్టీ సంబంధించి క్రమశిక్షణా చర్యలు ఉంటాయి అని. చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది. రేపొద్దున మరొక నాయకుడు మాట్లాడతాడు, దానికి సంబంధించి జనసేన నుంచి కౌంటర్ వస్తుంది. 2 పార్టీల మధ్య కాస్త గ్యాప్ ఏర్పడితే ప్రభుత్వానికి కూడా కూటమికి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బ్రేక్ వేయాల్సిందే, ఎవరైనా మాట్లాడితే సహించేది లేదు అని చెప్పి మెసేజ్ వెళ్ళటం. ఇప్పుడు దీని మీద ఒక హాట్ టాపిక్గా చర్చ నడుస్తుంది. సాధారణంగా ఎన్నికలు జరిగాయి, ఫలితాలు వచ్చాయి. ఫలితాలు రాగానే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండాలి అనే డిమాండ్ బాగా వినిపించింది. కాపు నేతలు కూడా చాలామంది లేఖలను సంధించారు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన పనేదో ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు అలాగే రాష్ట్ర అభివృద్ధి, ఆయనకు కేటాయించిన శాఖలే కాదు
అన్ని డిపార్ట్మెంట్స్పై పట్టు కలిగిన వ్యక్తిగా మారారు పవన్ కళ్యాణ్. ఇటువంటి సందర్భంలో ఇటువంటి ప్రచారం జరిగితే ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ప్రచారం నడుస్తుంది సోషల్ మీడియా వేదికగా. చంద్రబాబు నాయుడు గవర్నర్గా వెళ్తారు, లేదా ఉపరాష్ట్రపతి అవుతారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం లోకేష్ అని ఇంకా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు రాసుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు. సో ఇటువంటి సందర్భంలో నాయకులు మాట్లాడితేనే దీని మీద ఒక చర్చ అనేది నడుస్తుంది. కాబట్టి ఆ నాయకులే మాట్లాడకుండా ఉండాలి. ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన పంపించినటువంటి సందేశానికి సంబంధించిన సారాంశం. కీలకమైనటువంటి అంశంగా దీనిపై ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే డీవియేషన్స్ అనేది వస్తాయి. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా మాట్లాడారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇలా సీనియర్ నాయకులు తమ అభిప్రాయంగా కొంతమంది వారి సోషల్ మీడియా వేదికల మీద పెట్టారు, కొంతమంది అయితే డైరెక్ట్గానే మాట్లాడారు. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే అయితే దీనికి సంబంధించి మొత్తానికైతే ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగానే మారింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలను ఏ రకంగా తీసుకుంటారు మరి ఆయనకు, ఎందుకనంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, అందులోనూ పార్టీకి సీనియర్ నాయకులుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆదేశాన్ని పాటించాల్సిందే, లేదంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని ఇప్పటికే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కొంతమందికి క్లాసులు పీకుతున్నారు. తాజాగా తిరువురు ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు క్రమశిక్షణ సంఘం వారి ముందు హాజరయ్యాడు. ఆయనకి సంబంధించినటువంటి వివాదాలు వీటికి సంబంధించి మొత్తానికైతే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. దీనికి ఇప్పుడు బ్రేక్ వేయకపోతే అనేది అయితే చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.